ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్ల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అని చెప్పి అందరూ చూపండి, తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు. మీరందరూ క్లియర్గా మీడియాలో చూపించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రోగ్రాం అనేది మురకంబట్లో లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగెనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి. ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది. రీకాలింగ్ బాబు గారు మేనిఫెస్టో అని పెట్టి ఎంత చక్కగా వెనకే నిలబడుకో ఉంటాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అంటే వాళ్ళకి ఇష్టం పెట్టండి చూడంటే ఎంతలా కన్ఫ్యూజన్, ఎంతలా ప్రజల్ని కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే. అంటే ఈరోజు జరిగిన దీంట్లో నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆ పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందో అని ఇమ్మీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏ మెయిన్ టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. ముఖ్యంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకే మాట, చెరువులో పూడిక తీసి వాటర్ స్టోరేజ్ చేసి బోర్లు ఎక్కువ వేసి భూమికి భారంగా ఉండకూడదు. రెండోది, నీళ్లు లేని క్రమంలో ఒక బోర్ వేయాలంటే 4-5 లక్షలు, బోర్ వేసి వాటర్ వచ్చినాక పైప్ లైన్లో మోటార్లు బిగించడానికి ఒక 2-3 లక్షలు, అంటే మన ప్రజాధనాన్ని 8-10 లక్షల రూపాయలు వృధా అయిపోతూ ఉందనే ఒక భావంతో అన్ని చెరువుల్లో పూడిక తీస్తే నీళ్లు స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ అంతా కూడా వాటర్ బాగా ఇంకి బోర్వెల్స్ రీఛార్జ్ అయితే ఉన్న బోర్వెల్సే 450 బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు కూడా ఎందుకు ఎండిపోతున్నాయనే రీజన్తో చెరువులు తవ్విస్తే వాటిపైన కూడా పోయి ఇక్కడెక్కడ వేయకుండా చెన్నై హైకోర్టులో ఇది మన ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇదే వ్యక్తులు కేసులు ఇప్పిస్తారు. అంటే వారికి చిత్తూరు అభివృద్ధి చేయడం కానీ చిత్తూరు అభివృద్ధి కావడం కానీ ఎందుకురా అంటే కొండలో గుట్టలంతా కొట్టి అమ్ముకునే ప్రజలకు మంచి జరిగే దాంట్లో కూడా ఆదాయం ఉంటుందని వాళ్ళే కనిపెట్టారు. ఎక్కడో ఒక 10 మంది 20 మంది వాళ్ళ పొలాలకి మన్ను తొలుకోవడానికి ట్రిప్పర్కి 1000-2000 ఇచ్చుంటే దాన్ని మన్ను అమ్ముకుంటున్నారు అని నేను అప్పుడే ఒక సవాల్ విసిరా. నిజంగా మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే మీరే కూడా ఆ చెరువుని తవ్వించి మీ పేరు వేసుకోమని నేను ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కావున ఒక చెరువే కాదు, ఒక రోడ్ వైడనింగే కాదు, హై రోడ్ వైడనింగ్ చేసేకపోతే అక్కడ కూడా ఎన్నో ఆటంకాలు, చాలామందిని రోడ్ వైడనింగ్ చేయనీయకుండా అడ్డుకోవడానికి ఇవి చేయడము, మరీ ముఖ్యంగా కట్టమంచి సాంబయ్యకండికి రోడ్ వేస్తూ ఉంటే అక్కడంతా మీరు ఏం అవసరమని అంత పెద్ద రోడ్ వేస్తారని ఇండైరెక్ట్గా కొందరిని రెచ్చగొట్టి ముందు మా ఇండ్లు ఉన్న కాడ రోడ్లు కావాలి అంటూ ఆ స్థానికుల్ని మా పైకి పంపించడము. అంటే కనెక్టింగ్ లింక్ రోడ్లు ఎప్పుడైతే ప్రాపర్గా వేసి ఉంటామో తర్వాత లోపల రోడ్స్ వేస్తామని చెప్పినా మంచి కార్యక్రమాలు జరిగే కాడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, లేదురా అంటే ఇంకెక్కడైనా ఇంకేదన్నా మంచి పని జరుగుతుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలని 24 గంటలు మామూలుగానే తండ్రుల ఆస్తులు ఎప్పుడో డీకేటీలు లేదురా అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్లో
వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కక్షగట్టి బ్లాక్మెయిల్ చేసి మా పార్టీలోకి వస్తే మీకు ఆ ప్రాబ్లం పెట్టము అని చెప్పి ఇబ్బందులకు గురి చేసిన మా 11th డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి వారి ఆస్తిని వారు పోయి మళ్ళీ ఏదో వారికి ఉన్న డాక్యుమెంటేషన్ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, వాళ్ళు ఏదో క్లీన్ చేసుకుని మాటి చెట్లు టెంకాయ చెట్లు అని పెట్టేకపోతే వాటిని కూడా ఎమ్మెల్యే గారు పేదలకు ఇచ్చిన భూముల్ని అని అంటే ఎమ్మెల్యేకి ఏం సంబంధమయ్యా? 1970లో నేను పుట్టనే లేదు. వారు తండ్రి 1978లో ఆ భూమికి అర్జీలు ఇచ్చుకొని ఆ భూమిని వారికి ఇచ్చినట్టు ఏవో కొన్ని ఆధారాల మూలంగా వారు మాది మా కుటుంబ ఆస్తి అని వారు పోతే వారికి నాకు సంబంధం అంటే ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నాడు, ఎమ్మెల్యే గారు పేదల భూములు కాజేసినాడు అంటూ 24 గంటలు ఎంత చూపు ఎమ్మెల్యే 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 లేదంటే అధికార పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి దానిపైన బూడిద చల్లే పని. మొన్నంతా చూస్తే మా మేనిఫెస్టో పైన ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీలో నిలబడి ఓడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఆ మాట ఎందుకు నిలుపుకోలేదని నేను అడుగుతున్న సూటిగా వారిని. మేము ఏదైతే హామీ ఇచ్చినాం ఎలక్షన్ సమయంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాం. ఫస్ట్ నెలనే 1000తో పాటు 3 నెలలు పెండింగ్ ఉన్న 3000 కూడా అంటే టోటల్ 7000 రూపాయలు ప్రతి ఇంటికి తీసుకుపోయి చేర్చే దీంట్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి 4 సార్లు ఉమ్మడిగా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒకరు రేవంత్ రెడ్డి. అంటే మన పార్టీ నుండి 2 ముఖ్యమంత్రులు అయినారంటే మన పార్టీకి ఉన్న స్టాండ్ అది. అటువంటి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఇంకొకటి ఎమ్మెల్యే మంచితనంగా అభివృద్ధి వైపు వెళ్తున్నాడో దానికి రాజకీయం తెలీదు, ఇటువంటి వాటితో మానసికంగా మనం ఇబ్బంది పెడితే అతను డెవలప్ చేయడం చెప్పి భావిస్తున్నారా? మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా బెంగళూరు సిటీలో పెరిగిన వ్యక్తినే, నాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మనం అభివృద్ధి చేసిపోయేటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నా కాబట్టి రాజకీయాల పట్ల కొంచెం తక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. రాజకీయమే చేద్దాం అనేటట్టయితే నేను ముందు ఒక రోజే చెప్పాను, కాయిన్కి 2 వైపుల బొమ్మ బొరుస 2 ఉంటాయి. మీరు ఒక బొమ్మనే చూస్తూ ఉండరేమో, ఇంకొక వైపు కూడా నా క్యారెక్టర్ ఏమి అనేది చూపించాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా. నేను నా చిత్తూరు అభివృద్ధి కోసము కొంచెం కాంప్రమైజ్డ్ వెళ్తున్నా. అది పక్కన పెట్టే రోజు వచ్చిందిరా అంటే మిమ్మల్ని ఎవరిని కూడా మీరు చేసిన అక్రమాలకి వీటన్నిటిని కూడా నేను ఆల్రెడీ పొద్దున లేసి డిఎస్పీతో కానీ ఎస్పీ గారితో కానీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వీరందరిపైన ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, కొన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా నేను ఈరోజు చాలా స్ట్రాంగ్గా తెలుసుకున్నా. ఎందుకంటే వాళ్ళు చేస్తూ దాన్ని ఎక్కడో ఒక చిన్న కార్యకర్తను పిలిచి చిన్నపాటి అది ఇది అని చెప్పి భాగస్థలం అని చెప్పి వాళ్ళని ఏమరిచి పెట్టుకొని ఇది తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారంటూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సందర్భం అని కాదు, నేను చిత్తూరులో ఎటువంటి యాంటీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి 1% కూడా ఇష్టపడిన వ్యక్తిగా పోలీసులకు ఇదే సందర్భంగా నేను చెప్తున్నాను, ఎక్కడ ఏది జరిగినా కూడా స్పేర్ చేయొద్దండి. ఎటువంటి వాటిని జరగనీయకుండా అంటే జరిగిపోయినాక మనం యోచించే కంటే కూడా జరగనీయకుండా చూసుకునే వాటికి ఏమేమి చర్యలు కావాలో తీసుకోమని పోలీస్ శాఖ వారికి, మరీ ముఖ్యంగా ఇవాళ జరిగిన ఆ ఇన్సిడెంట్ పైన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ కెమెరాస్లో మానిటరింగ్ చేయమని. ఎందుకంటే మంచి కార్యక్రమంగా 2 జాగాల్లో ఫారెస్ట్ వారు వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. వాటిలో ఏదో జరిగింది అని అంటే ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ 2 స్పాట్లు కూడా విజిట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏమేం కావాలి బందోబస్తు అనే దానిపైన ఎస్పీ గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా అది ఈ పార్టీ ఆ పార్టీ అని నేను పార్టీ పరంగా మాట్లాడను, కానీ తప్పు జరిగి ఉంటే కఠినమైన శిక్షలు కఠినమైన యాక్షన్ తీసుకుంటే మాత్రమే ఫర్దర్ ఇంకొకటి భయం భక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు డిఎస్పీ గారు మీటింగ్ పెట్టింది 4 o'clock ఉండొచ్చు, నేను వారితో 12 o'clock
మార్నింగ్ 10:30కి మాట్లాడినా. మరొక్కసారి వారి దగ్గర క్లారిటీ తీసుకున్నాక ఖచ్చితంగా వీటిపైన ఏ యాక్షన్ తీసుకున్నా మేము ఎవరు కూడా పొలిటికల్గా ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడికి 1% అది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నారన్నానికి ఈ మాట అంటున్నా. మా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు వారి డేటా మీరు మీడియా మొత్తం కూడా స్వీకరించండి. ఆ రోజు ఏదో వినాయక చవితికో లేదా ఏదో కార్యక్రమానికి వాళ్ళకి పర్మిషన్ కావాలి, అక్కడ స్థానిక నాయకుడిని పిలుచుకొని కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. మేము ఎప్పుడో సస్పెండ్ కూడా మేము టౌన్ పార్టీ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేసిన తప్పితే వాళ్ళు స్క్రూటినీ స్క్రీనింగ్ వారికి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా లేదు. కాదు కదా ఇవి నిజాలు కదా, వారే కదా డిక్లేర్ చేసుకున్నారు అఫిడవిట్లో. కాబట్టి అటువంటి క్యారెక్టర్ ఉన్నవారు అవే అడుగుతారు, అవే చేస్తారు. దాన్నే నేను చెప్పేది. ప్రజల పక్షాన నిలబడాల్సిన వారు ప్రజలని మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఇటువంటివే. ఇప్పుడు అతనితో పాటు ఉన్నాడు, దీనికేం ఆన్సర్ చెప్తాడు అతను? బొట్టు వేరే పెట్టుకొని కూడా ఇద్దరు ఒకే కలర్ బొట్లు పెట్టుకో ఉండారు కదా. ఇంకో వీడియో ఉంది, జీప్లో ఫార్చ్యూనర్లో చిత్తూరులో కల్చర్ నిల్చుకొని పోతా ఉన్నాడు. కాదు, కార్లకి బ్యారిగార్డులలో నిలబడే అలవాటు చిత్తూరులో ఎవరికి ఉంది నాకు తెలీదు. నేనైతే అవాయిడ్ చేశాను. బైకులు వెనక్కి వచ్చేది, ఎవరైనా కారు ఉండిందా కూడా రండి ప్రోగ్రామ్కి అంటాను. కార్లకు ఏలాడుతూ ఏదన్నా జరిగింది వారి కుటుంబ సభ్యులు ఏమవుతారని ఒకే రీజన్కి. చూడండి, ఇదేమి కాదు, ఇక్కడ ఈ ఓపెనింగ్ వచ్చి మాంగళ్య షోరూమ్ ఓపెనింగ్ రోజు నుండి అతనితో కూడా ఉన్న వ్యక్తులు, వారి పార్టీలో ఉన్న వ్యక్తులు. అంటే ఈరోజు మీకు సంబంధం లేకుండా పొడుస్తుందా? ఈ వీడియో నేను తీసిందా? కారులో కూర్చొని ఎవరు స్మైల్ ఇస్తూ ఉండేది? ఆ కారుకి ఎలాడుతూ ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వీడియోలు మీరు నెట్లో కొడితే మీకే వస్తుంది. మీ ఫుల్గా ఉన్నాయి మరి ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు చూడండి. అనవసరంగా పొద్దున లేస్తే ఎమ్మెల్యే. సారీ టు ఇంటరప్ట్. ఈయన జనరల్ సెక్రటరీ కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు 3 వార్డులకి ఏదో మా పార్టీలో ఎక్కడ కూడా మెంబర్షిప్లే. గుంపులో గోవిందాన్ని వచ్చాడు, ఎవరో కండు వేయంటే మేము పక్కన వ్యక్తులు చెప్తే కండు వేసి ఉంటాము అనుకోండి. ఆ ఫోటోలు పెట్టేసి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులను మాట్లాడేది ఎంతవరకు అని. మేము భరోసా ఇచ్చాకే కదా ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేము ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రభుత్వంలో మేము ఏమేమి తీసుకోవాలో యాక్షన్తో పాటు వారి కుటుంబానికి న్యాయం కూడా చేస్తాం.